అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో లైక్ సింపుల్ చిన్న క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా హస్బెండ్స్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, లైక్ ఇంటికి వెళ్ళినా గొడవ పెడుతూ ఉంటారు, లేదంటే నేను ఏం చేసినా వాళ్ళు అన్హ్యాపీ ఉంటారు వైఫ్స్ విషయంలో. సో అంటే నేను మామూలుగా ఎఫెక్షన్ చూపిస్తున్నాను అంటారు, లేదంటే తనకు అర్థం అవ్వట్లేదా అని అంటారు, లేకపోతే నేను అన్నీ తెస్తున్నాను అయినా తను నాతో గొడవ పడుతుంది అని అంటూ ఉంటారు. అసలు ఏం కావాలి అంటే వైఫ్స్కి ఏం కావాలని అడుగుతూ ఉంటారు. నిజంగా మీరు చెప్పండి, అసలు వైఫ్స్కి హస్బెండ్ దగ్గర నుంచి మెయిన్గా ఏం కోరుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ సర్టెన్ థింగ్స్ ఖచ్చితంగా హస్బెండ్ ఒక వైఫ్కి ఇవ్వాలి, అది మోరల్ రెస్పాన్సిబిలిటీ. కానీ కొన్ని విషయాలు విచ్ చాలా మంది మెన్ ఏంటంటే దే ఫెయిల్ టు డూ సో, అవి కనుక మీరు ఇచ్చారు అని అంటే యువర్ వైఫ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. బికాస్ దీస్ ఆర్ ది థింగ్స్ మోస్ట్లీ విమెన్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుట్లో ది వెరీ ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే అండర్స్టాండింగ్. ఇక్కడ వెన్ ఐ సే అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ హర్ ఒపీనియన్స్ ఇవే కాదు, అంటే ఏం కావాలి తనకనే కాదు, వేరియస్ థింగ్స్ మెన్ షుడ్ అండర్స్టాండ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఏంటంటే మా ఫ్రెండ్స్లో కూడా నేను చూస్తూ ఉంటాను, ఆర్ మన దగ్గరికి వచ్చే కేసెస్లో కూడా వాళ్ళు ఏమంటా ఉంటారంటే, మై వైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. తను ఒక్కొక్కసారి ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు నాకు, అసలు ఎందుకు అలా చేస్తుందో తెలియట్లేదు నాకు. సో అసలు అంత అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పుడు అసలు నేను ఎలా దానికి తగ్గట్టు నేను ఏం చేయాలో నాకే తెలియట్లేదు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఆ అన్ప్రెడిక్టబిలిటీ అనేది దేని వల్ల వస్తుంది అని ఒక ఫస్ట్లీ రూట్ కాజ్ అర్థం చేసుకోవాలి. బికాస్ మెనీ రీజన్స్ ఉంటాయి అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ కి. అది ఇట్ కెన్ బి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి అబౌట్ పెయిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే సి జనరలీ వెన్ విమెన్ గో త్రూ దేర్ పీరియడ్స్, ఇట్స్ ఆబ్వియస్ దట్ దే ఆర్ లిటిల్ క్రాంకీ. సో అది అర్థం చేసుకోవాలి, మెన్ అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే సర్టెన్ డేస్ ఆఫ్ అ మంత్ దే ఆర్ వెరీ క్రాంకీ, అండ్ ఆ టైంలో మనం అర్థం చేసుకొని వాళ్ళని కంఫర్ట్ చేయడానికి ట్రై చేయాలి తప్ప యూ షుడ్ నాట్ ఏమైంది ఎందుకు అట్లా అరుస్తున్నావు అనేసి మళ్ళీ ఉల్టా అరవటం లాంటిది చేయకుండా దే హ్యావ్ టు అండర్స్టాండ్. సో సచ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఒక వైఫ్ అట్లా బిహేవ్ చేస్తుంది అంటే ఎందుకు బిహేవ్ చేస్తుంది? సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి అవుట్ ఆఫ్ ఇరిటేషన్స్ అని అంటే ఎస్పెషలీ ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చే కొన్ని యాక్టివిటీస్ నుంచి, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద వే దే ఆర్ ట్రీటింగ్ హర్ అవ్వచ్చు, ఆర్ దేర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, మాట అనుకుండొచ్చు. సో అలాంటి కేసెస్ లో కూడా ఏంటంటే షీ విల్ స్టార్ట్ బిహేవింగ్ అన్ప్రెడిక్టబుల్. ఏజ్ డిఫరెన్స్ అండ్ జనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళ థాట్ వేరే ఉంటుంది, ఇప్పుడు మన థాట్ వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఇరిటేషన్ అవ్వచ్చు. హస్బెండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, ఈ పొద్దంతా జరిగిన రామాయణం తెలియదు ఎట్లాగో. సో సడన్లీ ఏదో అంటాడు, అతను ఏదో అంటాడు, ఈమెదో అనేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది తెలియదు. కానీ ఇతను ఏదో అనేసరికి తిను బర్స్ట్ అవుట్ అవ్వటము. సి ఐఎమ్ నాట్ సేయింగ్ షీ ఈజ్ రాంగ్, అంటే అలా బర్స్ట్ అవుట్ అవ్వడం తప్పు అని నేను అనట్లేదు. బట్ ఒక హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇఫ్ షీఈస్ బర్స్టింగ్ అవుట్ ఏమై ఉండొచ్చు అని ఆలోచించాలి. ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ది వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ అండి, దట్ షీ లుక్స్ ఫర్. ది సెకండ్ థింగ్ దట్ షీ లుక్స్ ఫర్ ఈజ్ సెక్యూరిటీ. లైక్ ఎనీ హస్బెండ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సెక్యూరిటీ అనేది ఏంటంటే ఇట్ కెన్ బి ఫినాన్షియల్ సెక్యూరిటీ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ సెక్యూరిటీ. జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి స్పెషలీ వెన్ ఐ సీ, ఒకవేళ హస్బెండ్ కనుక బిజినెస్ మ్యాన్ అనుకోండి, బిజినెస్ లో ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. అంతా బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి బిజినెస్ డౌన్ అయ్యి లాసెస్ లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది వైఫ్ కి. అది సహజం. నీకు నా మీద నమ్మకం లేదా, నువ్వు నన్ను ట్రస్ట్ చేయట్లేదా అనేసి హస్బెండ్ అక్కడ గొడవ పడకూడదు. సో హీ షుడ్ అండర్స్టాండ్ దట్ షీఈస్ ఫీలింగ్ ఫర్ హర్ ఓన్ ఫ్యామిలీ అనేసి. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫర్ హర్ సెల్ఫ్. వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, అతను అవ్వచ్చు, అందరి గురించి ఆలోచించి ఏమైపోతుంది అనే భయం అనేది ఇది కామన్ గా వస్తుంది. ఆ భయంలో ఒకటో రెండో మాటలు అనేసే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ హస్బెండ్ షుడ్ అండర్స్టాండ్ దట్ it is purely because she is seeking for security. ఆ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనేసి we can think of అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే
తన ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ చేయడం కూడా షీ యాక్చువల్లీ Most లుక్స్ important. ఫార్ అనమాట. Yeah, yeah. జనరలీ మన సిస్టంలో చూసుకుంటే కనుక లేకపోతే మన సొసైటీలో చూసుకుంటే కనుక విమెన్కి స్పెషలీ వెన్ షీఈ్ నాట్ వర్కింగ్, వెన్ షీఈ్ అ హౌస్ వైఫ్ అయి ఉండి తన ఏదన్నా ఒపీనియన్ చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒపీనియన్ని కన్సిడర్ చేయరు ఎవరు. Yeah, కొందరు ఆ ఒపీనియన్ని చులకన చేస్తారు, correct. రైట్? సో ఇలా చులకన చేసి మాట్లాడడం లేదా ఒపీనియన్స్ని రెస్పెక్ట్ చేయడం చేయకపోవడం లాంటిది ఏమన్నా అయిందనుకోండి, దట్ ఈస్ వెన్ షీ విల్ గెట్ Yeah. డిస్కనెక్టెడ్. నీకేం తెలుసులే, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకో, నీకు దీని గురించి తెలియదులే, పక్కనకి వెళ్ళంట. అసలు సరే ఒపీనియన్స్ పక్కన, మీరు అంటే గుర్తొచ్చింది నాకు. Correct. కొన్నిసార్లు నేను ఏం వింటానంటే ఒపీనియన్స్ పక్కన పెట్టేయండి, కరెక్ట్. అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు తనకు అర్థమవుతుందో లేదో మీరు పక్కన పెట్టండి. తను Correct. అడిగింది కదా, Hmm. టు సూదన్ యూ, టు కంఫర్ట్ యూ, తను అడిగింది Yeah. ఏమైందండి అని అడిగినప్పుడు చెప్పండి నీది- ఏమైందో. That's what- అంతేగాని చెప్పకుండా నీకు అర్థం కాలేదు, నువ్వు అవతల పో, అదే నీకు అంటే చెప్పిన అర్థం కాదు, ఇవన్నీ అన్నప్పుడు ఏంటంటే ఇంకా డిమైన్ చేస్తున్నట్టే కదా. సర్లే అన్నట్టు వెళ్ళిపోతారు. అదే, సో నాకేం పట్టింది అనేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. సో అలా కాకుండా మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికే షీ ఆస్ దట్ క్వశ్చన్. Correct. అలాంటప్పుడు మీరు చెప్పండి ఏమైంది, తనకు అర్థమైంది కదా సెకండరీ, మీరు చెప్పండి ఏమైందో. తనకు అర్థమైనా కాకపోయినా అంటది, లేదంటే క్వశ్చన్లు అడుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడికి సెట్ అయిపోతుంది అది. Hmm. అంతేగాని దాన్ని ఇంటెన్సిఫై చేయొద్దు, ఆ గొడవని Correct. ఇంటెన్సిఫై చేయొద్దు అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ ఏంటంటే రెస్పెక్టింగ్ హర్ ఒపీనియన్స్ అండ్ హర్ వాట్ ఎవర్ సజెషన్స్ షీ గివ్స్. ఇంకొక ఎలిమెంట్, చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే స్పెషలీ హస్బెండ్ సైడ్ నుంచి రెస్పెక్టింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ టు, Hmm, yeah. రైట్? సో నేను మీ ఫ్యామిలీకి వచ్చి మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళకి నేను పని చేస్తున్నాను, వాళ్ళతోటి నేను కలిసి ఉంటున్నాను, బాగానే ఉంది. అట్ ది సేమ్ టైం ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ మా పేరెంట్స్ తోటి ఇతను కూడా ఉండాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. Hmm. సో జనరల్గా మనం చూస్తూ ఉంటామని ఏంటంటే అమ్మాయి వాళ్ళ తరఫు పేరెంట్స్ అంటే చులకన చేసి చూస్తూ ఉంటారు. Correct. Hmm. అది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, హస్బెండ్ నుంచి కానివ్వండి, అంత రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. బట్ ఇట్స్ దర్ రెస్పాన్సిబిలిటీ. రెండోది నేను చూస్తుంటాను, ఇది ఎక్కడ వస్తుంటుందంటే ఇలాంటి డిస్క్రిమినేషన్, పెళ్లి కాకముందు ఆ అమ్మాయి ఎర్న్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లోకి డబ్బులు ఇచ్చింది, ఇస్తుంది. వాట్ ఎవర్ ఇట్ Yeah, ఈస్, yeah. అంత బాగానే ఉంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంట్లోకి ఏదో అవసరం వచ్చి డబ్బులు ఇచ్చిందంటే దాని ఒక పెద్ద రచ్చ చేస్తారు. Correct, correct. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్మాల్ అమౌంట్, యాజ్ స్మాల్ యాజ్ 5,000-10,000 అన్నా కానివ్వండి, Correct. నేను వెళ్ళి డబ్బులు ఇస్తున్నాను మా పేరెంట్స్కి ఏదో అవసరం ఉంది, అయితే నా సంతోషానికి కొద్ది Correct. పండగ వచ్చింది ఏమైనా కొనుక్కోండి అమ్మా, బట్టలు కొనుక్కోండి అనేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇచ్చానంటే కూడా రైట్ ఉండదు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రచ్చ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొందరు ఏంటంటే ఇచ్చావు సరే చెప్పకుండా ఎందుకు ఇచ్చావు అనేసి. సో అంటే ఇలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ డిస్పారిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కాదా, మీకైతే మీ That's పేరెంట్స్ మీ పేరెంట్స్, మరి వాళ్ళకి కూడా పేరెంట్సే కదా. సో అది కూడా ఆలోచించాలి. ఆలోచన. సో అది ఆలోచించకపోవడము. రెండోది నేను ఏం చూస్తుంటానంటే పేరెంట్స్ కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏజ్ అయిపోయినాక వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు వాళ్ళ సర్జరీస్కి కానివ్వండి లేదా దేనికైనా సరే అమ్మాయి ఖర్చు పెడుతుంది అని అంటే అబ్బాయి సైడ్ ఫ్యామిలీ అంత ఈజీగా తీసుకోరు, యాక్సెప్ట్ కూడా చేయరు. యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఈ ఫ్యామిలీకి ఖర్చు పెట్టాలి, నువ్వు ఎలా ఇస్తావు. నువ్వు అట్లెట్లే చేస్తున్నావు ఏంటి, లేదా దాంట్లో కూడా మళ్ళీ లెక్కలు ఏంటంటే ఇంకో కూతురు కూడా ఉంది కదా, ఆమెను సగం వేసుకోమని చెప్పు, లేకపోతే ఇంకో వాడు ఉన్నాడు కదా, అబ్బాయి ఉన్నాడు కదా, వాడు చూసుకుంటావు, నువ్వెందుకు చూసుకుంటున్నావు, వాడి రెస్పాన్సిబిలిటీ కదా అది అనేసి. సో ఇలాంటివన్నీ వచ్చి ఏంటంటే అక్కడ ఆ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఫ్యామిలీస్ తీసుకొచ్చేస్తుంటారు అన్నమాట. సో ఒక అమ్మాయి మోస్ట్లీ చెప్పుకోరు, కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా అంతే రెస్పెక్టింగ్ గా, అంతే కేరింగ్ ఇంకా లవింగ్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఆర్ హస్బెండ్ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, వాళ్ళ బాండ్ అండ్ రిలేషన్షిప్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.